యోగం ఆత్మ నుండి పరమాత్మ వరకు చేసే యాత్ర. యోగం కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, ఇది ఒక దివ్య జీవన శైలి. ఇది శరీరం, మనస్సు మరియు ఆత్మను పరస్పరంగా ఏకీకృతం చేస్తుంది. యోగా అనే పదం యుజ్ అనే సంస్కృత ధాతువులోంచి ఉద్భవించింది. దీనర్థం సంయోగం లేదా ఏకత్వం. యోగం యొక్క తుది లక్ష్యం ఆత్మ చైతన్యాన్ని బ్రహ్మచైతన్యంతో ఏకమయ్యే స్థితి, అంటే మోక్షం లేదా కైవల్యాన్ని పొందడం. యోగం యొక్క అభివృద్ధి పురాతన నాగరికతల నుండి ప్రారంభమై ఆధునిక యుగం వరకు విస్తరించింది. భగవంతుడు శివుడు ఆదియోగిగా పరిగణించబడ్డాడు. ప్రాక్ వేద కాలంలో యోగం సింధు సరస్వతీ నాగరికతలో ధ్యానముద్రల రూపంలో కనిపిస్తుంది. వేదకాలంలో రుచలు మరియు యజ్ఞాల ద్వారా ఆత్మ నియంత్రణ, సాధన గురించి సంకేతాలు కనిపిస్తాయి. ఉపనిషత్తుల యుగంలో ఆత్మచింతన, ప్రాణాయామం మరియు ఇంద్రియ నియంత్రణపై ప్రధానంగా దృష్టి పెట్టారు. శాస్త్రీయ యుగంలో మహర్షి పతంజలి యోగాన్ని 8 భాగాలుగా విభజించి అష్టాంగ యోగం అనే నిర్మిత రూపాన్నిచ్చారు. ఉత్తర శాస్త్రీయ యుగంలో హఠయోగం, భక్తియోగం మరియు జ్ఞానయోగం ప్రధాన ధారలుగా ఎదిగాయి. సంతులు మరియు యోగాచార్యులు దీన్ని ప్రజల వరకు తీసుకెళ్లారు. ఆధునిక యుగంలో యోగం విశ్వవ్యాపర ప్రాచుర్యం పొందింది. స్వామి వివేకానంద, స్వామి యోగానంద వంటి గొప్ప గురువులు యోగదీపాన్ని ప్రపంచంలో వెలిగించారు. ఈ రోజుల్లో యోగాన్ని ప్రధానంగా శారీరక అభ్యాసంగా, అంటే ఆసనాల పరంగా పరిమితం చేసి చూడడం జరుగుతుంది. అయితే యోగం యొక్క అసలు ఉద్దేశం ఆత్మశుద్ధి మరియు ఆత్మబోధం. దురదృష్టవశాత్తు ఇప్పుడు సమాజం మళ్లీ ధ్యానం, ప్రాణాయామం మరియు ఆధ్యాత్మిక సాధనల వైపు తిరుగుతోంది. ఇది మానవజాతికి ఒక సార్వత్రిక ధర్మం. ఇది కరుణ, శాంతి మరియు సమతుల్యతను బోధిస్తుంది. యోగా ఆత్మ, చైతన్య మరియు సృష్టి యొక్క సంయోగ కళ. పరిచయం. యోగశక్తిని తొలిసారి అనుభవించడం. యోగా అనే పదం పలికినప్పుడు అది కేవలం శరీరాన్ని వంచడం లేదా కొన్ని ఆశ్చర్యకరమైన ఆసనాలు వరకే పరిమితమై ఉండదు. యోగం అనేది ఒక జీవితం పట్ల సాధన. ఇది శరీరం, మనస్సు, ఆత్మ మరియు బ్రహ్మాండం మధ్య సమతుల్యత, సమత్వం మరియు సౌందర్యాన్ని స్థాపించే లోతైన అనుభూతి. ఇది ఒక ఆధ్యాత్మిక నియమశాసనం. ఇది మనల్ని బాహ్య ఆకర్షణల నుండి వేరుచేసి అంతరంగ శాంతికి తీసుకెళ్తుంది. యోగం కేవలం శరీరాన్ని అప్రమత్తం చేసి శక్తివంతం చేయడమే కాకుండా మానసిక మరియు భావోద్వేగ స్వచ్ఛతకు వెంతెనగా నిలుస్తుంది. ఇది మనకు ఆత్మవిజయ దిశగా నడిపించే జీవనకళ. యోగం ఒక సాంస్కృతిక అనుగ్రహం, దివ్యమైన వరం. సంస్కృతంలో యుజ్ అనే ధాతువు నుంచి వచ్చిన యోగా అనే పదానికి అర్థం సంయోగం, ఏకత్వం, కలయిక. ఇది ఆత్మ మరియు పరమాత్మ మధ్య వ్యక్తిగత చైతన్యం మరియు బ్రహ్మ చైతన్యం మధ్య కలయికను సూచిస్తుంది. ఈ కలయిక జీవనాన్ని సమతుల్యంగా, సంపూర్ణంగా మరియు అర్థవంతంగా చేస్తుంది. యోగం యొక్క పరమలక్ష్యం మోక్షం. ఇది ఆత్మ ప్రపంచపు ద్వంద్వాల నుండి విముక్తి పొంది కైవల్యాన్ని పొందడం స్థితి. యోగం కేవలం క్రియ మాత్రమే కాదు, అది ఒక తత్వవేత్త దృష్టికోణం కూడా. ఇది సహన, సహిష్ణుత, కరుణ మరియు కృతజ్ఞత వంటి మానవ విలువలకు మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. యోగం యొక్క చారిత్రాత్మక అభివృద్ధి అనంతకాలం నుండి నిరంతరమైన యాత్ర. 1. ప్రాక్ వేదకాలం, ఆదియోగి నుండి ఆది సాధన వరకు. పౌరాణిక సంప్రదాయం ప్రకారం శివుడు స్వయంగా మొదటి యోగి, ఆదియోగి. ఆయన ఈ దివ్య విద్యను సప్తర్షులకు అందించి వారు దీన్ని భూమ్యంతా వ్యాపింపచేశారు. సింధు సరస్వతీ నాగరికత ఈసాపూర్వం 2700లో లభించిన ముద్రలు మరియు విగ్రహాలు ధ్యానం మరియు యోగ పరంపర ఆ కాలంలో ఉన్నదీని నిరూపిస్తున్నాయి. అది రాసిపెట్టకపోయినా లోతైనది. 2. వేదకాలం, మంత్రధ్వనిలో యోగ పుట్టుక. ఋగ్వేదం మానవతకు ప్రసిద్ధిగాంచిన పురాతన గ్రంథం యోగా అనే పదాన్ని అత్యంత ప్రాచీన సందర్భంలో ఉపయోగించింది. వేద ఋషులు ఆత్మనియంత్రణ, ప్రాణాయామం, యజ్ఞం మరియు సాధన ద్వారా మనస్సు యొక్క చంచలతను నియంత్రించడానికి ప్రయత్నించారు. అథర్వణ వేదంలో శ్వాస మరియు విశ్వాసం మీద దృష్టి ఉంది. ఇది
ఆధునిక ప్రాణాయామానికి పునాదిగా నిలుస్తుంది. 3. ఉపనిషత్తుల యుగం, జ్ఞాన ప్రవాహం. ఈ యుగంలో యోగ ఉపనిషత్తులు వెలువడ్డాయి. ఇవి ఆత్మాన్వేషణ, ఇంద్రియ నియంత్రణ, ధ్యానం, నాదధ్యానం మరియు సాధన చతుష్టయము వంటి మార్గాలను వివరించాయి. ఇక్కడ యోగం మరింత సూక్ష్మంగా మారింది. కర్మయోగం మరియు జ్ఞానయోగం ధారల ద్వారా ఆధ్యాత్మికతకు రూపమిచ్చారు. శాస్త్రీయ యుగం, మహర్షి పతంజలి యొక్క సూత్రీకృత ఆవిష్కరణ. ఈ యుగంలో ముఖ్యమైన కృషి యోగసూత్రం. మహర్షి పతంజలి యోగాన్ని 8 భాగాలుగా విభజించి అష్టాంగ యోగం అనే నిర్మిత రూపాన్నిచ్చారు. భగవద్గీత కూడా ఈ కాలంలో యోగం యొక్క సమగ్ర చిత్రాన్నిచ్చింది. సమత్వం యోగ ఉచ్యతే. శ్రీకృష్ణుడు కర్మయోగం, భక్తియోగం మరియు జ్ఞానయోగం ద్వారా జీవన సందిగ్ధల మధ్య స్థిరత్వాన్ని స్ఫూర్తినిచ్చారు. 5. ఉత్తర శాస్త్రీయ యుగం, భక్తియోగం మరియు హఠయోగ ప్రవాహం. 8వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు అనేక మహానుభావులు మరియు ఆచార్యులు యోగాన్ని సంపన్నం చేశారు. ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంతం ద్వారా జ్ఞానయోగాన్ని జీవితసారంగా పేర్కొన్నారు. మీరాబాయి, తులసీదాస్, రామానుజాచార్యులు, పురందరదాసులు వంటి భక్తులు భక్తియోగాన్ని ప్రజలలో వ్యాప్తి చేశారు. ఇదే సమయంలో హఠయోగం ఎదిగింది. ఇది శరీరం, ప్రాణం మరియు మనస్సు నియంత్రణ ద్వారా ఆత్మజాగరణకు దారితీస్తుంది. ఆధునిక యుగం, యోగం యొక్క ప్రపంచ విస్తరణ. 17వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు యోగం భారతదేశ సరిహద్దులను దాటి ప్రపంచాన్ని వెలుగులా కాంతివహించింది. స్వామి వివేకానంద యోగం మరియు వేదాంతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారు. రామకృష్ణ పరమహంస, యోగానంద, రమణ మహర్షి, బీకేఎస్ అయ్యంగార్, శ్రీ కృష్ణ పట్టాభి, సద్గురు జగ్గి వాసుదేవ్, శ్రీ రవిశంకర్ మరియు బాబా రామ్దేవ్ లాంటి యోగాచార్యులు దీన్ని విజ్ఞానం మరియు సాధన రెండింటిలో స్థిరపరిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతంగా యత్నించి జూన్ 21ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించారు. ఇది యోగం ఇప్పుడు విశ్వచైతన్యంలో భాగమైందని సాక్ష్యంగా నిలుస్తుంది. పురాతన యోగం వర్సెస్ ఆధునిక యోగం, అంతర్గత శాంతి నుండి శారీరక ఆరోగ్యానికి. పురాతన కాలంలో యోగ లక్ష్యం ఆత్మ పవిత్రత, మనసు స్థిరత మరియు బ్రహ్మానుభూతి. నేటి కాలంలో యోగం ప్రధానంగా ఫిట్నెస్, శరీర సౌందర్యం, స్థైర్యానికే పరిమితమైంది. అయితే అష్టాంగ యోగంలో ఆసనము కేవలం ఒక్క భాగమే. ధ్యానం, నియమం, సమాధి వంటి మిగతా 7 భాగాలు కూడా అంతే ముఖ్యమైనవి. సంతోషకరమైన విషయమేమిటంటే నేటి కాలంలో మళ్లీ ధ్యానం, ప్రాణాయామం మరియు ఆధ్యాత్మిక సాధనల పట్ల ఆసక్తి పెరుగుతోంది. ప్రముఖ యోగ సాహిత్యం. పతంజలి యోగసూత్రాలు. యోగసూత్రాలు యోగదర్శనం యొక్క మౌలిక గ్రంథం. ఇది భారతీయ తత్వశాస్త్రంలో ఉన్న 6 దర్శనాలలో ఒకటి. ఈ యోగశాస్త్ర గ్రంథాన్ని సుమారు 3000 సంవత్సరాల క్రితం మహర్షి పతంజలి రచించినట్లు భావించబడుతోంది. అప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న యోగ సంబంధిత విషయాలను కూడా ఇందులో సమీకరించారు. ఈ యోగసూత్రాలలో మనసు యొక్క చంచలత్వాన్ని నియంత్రించి దైవంతో ఐక్యత సాధించడాన్ని వివరించబడింది. పతంజలి ప్రకారం చిత్తవృత్తి నిరోధ అంటే మనసు యొక్క ఆలోచనని నియంత్రించడం, ఒకే లక్ష్యంపై స్థిరపరచడమే యోగం. ఈ గ్రంథం మధ్యయుగంలో అత్యధికంగా అనువాదం చేయబడిన భారతీయ గ్రంథంగా నిలిచింది. ఇది సుమారు 40 భారతీయ భాషలతో పాటు ప్రాచీన జావా మరియు అరబిక్ భాషలకు కూడా అనువాదించబడింది. 12వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు ఈ గ్రంథం అపస్మృతిలోకి వెళ్లినా 19వ శతాబ్దం తర్వాత మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చింది. యోగ యాజ్ఞవల్క్య. ఇది ప్రాచీన యోగ గ్రంథం. యాజ్ఞవల్క్య మహర్షి దీన్ని రచించినట్లు భావించబడుతోంది. ఈ గ్రంథం యాజ్ఞవల్క్య మరియు గార్గీ మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఉంటుంది. ఇందులో యోగష్టాంగాలు అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి వివరించబడ్డాయి. ఈ గ్రంథంలో 10 యమాలు, 10 నియమాలు, 8 ఆసనాలు, 3 ప్రాణాయామాలు, 5 ప్రత్యాహారాలు, 5 ధారణాలు, 6 ధ్యానాలు మరియు 1 సమాధి గురించి తెలియజేయబడింది. హఠయోగ ప్రదీపిక. హఠయోగ సంబంధిత ముఖ్యమైన గ్రంథం. ఇది సంస్కృతంలో రచించబడి గురుగోరఖనాథుని శిష్యుడు స్వామి స్వాత్మారాముడు రచించాడు.
ఇది హఠయోగ సంబంధిత ప్రాముఖ్యమైన గ్రంథాల్లో అత్యంత సమగ్రమైనది. హఠయోగ సంబంధిత ఇతర ప్రముఖ గ్రంథాలు ఘేరండ సంహిత మరియు శివ సంహిత. ఇది 15వ శతాబ్దంలో రచించబడింది. ఈ గ్రంథానికి అనేక మాన్యుస్క్రిప్ట్లు లభ్యమయ్యాయి. వియన్నా విశ్వవిద్యాలయం యొక్క హస్తప్రతుల ప్రాజెక్టు ప్రకారం ఈ గ్రంథానికి పలు ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. ఆసనాలు, ప్రాణాయామం, చక్రాలు, కుండలిని, బంధాలు, క్రియలు, శక్తి, నాడులు, ముద్రలు మొదలైన అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది సనాతన హిందూ యోగ పద్ధతిని అనుసరించి ఆదినాథుణ్ణి అంటే భగవాన్ శంకరుణ్ణి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఇందులో భౌతికమైన మరియు ఆధ్యాత్మికమైన యోగ విధానాల సమ్మేళనం ఉంటుంది. స్వామి వివేకానంద గ్రంథాలు. స్వామి వివేకానంద యోగంపై సులభమైన ప్రేరణాత్మకమైన భాషలో రచనలు చేశారు. ఆయన ప్రకారం జ్ఞానయోగ, రాజయోగ, కర్మయోగ, భక్తియోగ ఇవన్నీ ఆత్మసాక్షాత్కారం వైపు దారితీసే మార్గాలు. జ్ఞానయోగ విచారణ, వైరాగ్యం, స్వాత్మ పరిశీలన మీద ఆధారపడి నేను ఎవరు అనే ప్రశ్న ద్వారా ఆత్మ బ్రహ్మ ఏకత్వాన్ని గుర్తించడానికి దోహదం చేస్తుంది. రాజయోగ పతంజలి అష్టాంగ యోగంపై ఆధారపడి ధ్యానం, ధారణ, సమాధి ద్వారా మనసు యొక్క అణజడిని ఆపి ఆత్మానుభూతి వైపు నడిపిస్తుంది. కర్మయోగ నిష్కామ కర్మ మార్గం, ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా ఆత్మకు దగ్గరవుతుంది. భక్తియోగ పూర్తిగా దైవానికే అంకితమవ్వడం, ప్రేమతో పూజించడం ద్వారా భక్తి మార్గంలో ఆత్మ సమర్పణ. వివేకానంద ఈ 4 మార్గాలన్నింటినీ పరస్పర పూరకంగా భావించి సంపూర్ణ మానవ నిర్మాణానికి ఈ 4 పథాలు సమతుల్యంగా ఉండాలని చెప్పారు. ఉపసంహారం. యోగం విశ్వచైతన్యానికి ఒక యాత్ర. యోగం అనేది ఒక మతం కాదు, ఒక విధానం కాదు. ఇది జీవన సంగీతం. ఇది మనల్ని మన లోతులకు, ఆత్మతో సమరస్యానికి తీసుకెళ్తుంది. ఇది ఆ మౌనం. అందులో ఈ ప్రపంచ శబ్దాలు కూడా సమాధిగా మారిపోతాయి. ఇది స్థిరత్వం. అందులో ప్రపంచ గమనం కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుచేత మిత్రులారా, కేవలం యోగాసనాలు మాత్రమే చేయకండి, యోగాన్ని జీవించండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. వందే మాతరం.